ఎస్ఎల్బీసీ టన్నల్ దగ్గర ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలంలో వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మంత్రి ఉత్తమ్, ఇరిగేషన్ అధికారులు హెలికాప్టర్లో ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. ఎస్ఎల్బీసీ టన్నల్ దగ్గర ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలంలో వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మంత్రి ఉత్తమ్, ఇరిగేషన్ అధికారులు హెలికాప్టర్లో ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, ఎస్ఎల్బీసీ ప్రమాదం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక అధికారులందరితో మాట్లాడడం జరిగింది. దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆ ప్రమాదానికి ఆరా తీశారు. మొత్తానికి జిల్లా ఎస్పీ, కలెక్టర్, అదేవిధంగా ఇరిగేషన్ అధికారులతో ఆయన నేరుగా మాట్లాడారు. తక్షణమే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి వారికి ఆదేశించడం జరిగింది. ఇప్పుడే ఉటావుటిన మంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో టన్నెల్ దగ్గరికి బయలుదేరి వెళ్ళడం జరిగింది. మొత్తం చూసుకుంటే ఈ ప్రమాద ఘటన అన్నది అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఆదేశించడంతో పాటు ఎక్కడ కూడా క్షతగాత్రులకు నష్టం జరగకుండా చూడాలి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఎలాంటి చర్యలైనా తీసుకోవాలని చెప్పి ఆయన సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. స్థానికంగా జిల్లా మంత్రి జూపల్లి ఇప్పటికే అక్కడికి బయలుదేరి వెళ్లారు. జిల్లాలోనే ప్రస్తుతం మామనాడు జిల్లాలో ఉన్న జూపల్లి అటు నుంచి అటే ప్రమాద ఘటనా స్థలానికి వెళ్లడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇరిగేషన్ శాఖ ముఖ్య అధికారులందరూ కూడా ప్రత్యేక హెలికాప్టర్లో అక్కడికి బయలుదేరడం జరిగింది. బలరాం, అంటే ఈ ఘటనా స్థలంలో ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి? ఎటువంటి ప్రత్యేక బృందాలను ఇంకా సిద్ధం చేస్తూ ఉన్నారు? ఎంతమంది ఇంకా చిక్కుకున్నట్టుగా సమాచారం అందుతోంది? దాదాపు 5 నుంచి 6 మంది అని అంటున్నారు. ఇంకా దానిపైన కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పై కప్పు కూలిపోయిన సందర్భం ఇక్కడ ఉన్నందుతో ఎంతమంది కార్మికులు ఉన్నారు లోపల అన్నది కొంత స్పష్టత రావాల్సి ఉంది. దీనికి సహాయక చర్యలు మాత్రం ఎక్కడ కూడా అలసత్వం వహించవద్దని చెప్పి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఫైరే అనుకో, పోలీసే అనుకోండి, హైడ్రా అనుకోండి, ఈ డిజాస్టర్కి సంబంధించిన సేవలు అందించే అన్ని వింగ్స్ కూడా అలర్ట్గా అక్కడ పనిచేయాలి. ఎక్కడ కూడా క్షతగాత్రులకు ఇబ్బందులు లేకుండా వారిని తక్షణం రక్షించే చర్యలు చేపట్టాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. కొంతమందిని ఇప్పటికే ఒకరిద్దరు బయటికి తీసినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి వారికి సహాయక చర్యలు అందించేందుకు సమీప అంటే అటు నుంచి కర్నూలుకు దగ్గర ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్ అవసరమైతే మెరుగైన వైద్యం అందించేందుకు మాత్రం పూర్తి సహాయ చర్యలు చేపట్టాలని చెప్పి సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఘటనా స్థలానికి మరికొద్దిసేపట్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇరిగేషన్ అధికారులు కూడా చేరుకోబోతున్నారు. అసలు ఈ ఘటనకు కారణం ఏంటి, ఎక్కడ లోపాలు ఉన్నాయన్న దానిపైన పూర్తి నివేదికను సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశం జారీ చేశారు. బలరాం, అంటే ప్రమాదానికి గల కారణాలు ఏమైనా తెలుస్తున్నాయి? ప్రాథమికంగా ఏ సమయంలో ఈ ప్రమాదం జరిగింది? ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తూ ఉన్నారు? ఉదయం 8:30 తర్వాత ఈ ఘటన జరిగిందని చెప్పి మనకు ప్రస్తుతానికి అందుతున్న సమాచారం. ఇంకా దీనిపైన పూర్తిగా స్పష్టత రావాల్సింది. ఎందుకంటే స్థానికంగా ఉన్న సమాచారం మేరకు 8:30 తర్వాత 8:30-9 ఆ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దీనిపై కొంత మేల్కోవడం, అప్పటికప్పుడు స్థానికంగా ఉన్న అధికారులు, ఇరిగేషన్ అధికారులు అనుకోండి, వారందరూ కూడా సహాయక చర్యలు అయితే చేపట్టారు. పూర్తిగా పైకప్పు కూలిపోయిన నేపథ్యంలో దీని సహాయక చర్యలు కూడా కొంత క్లిష్టతరంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పటికప్పుడు అక్కడికి ఆ ప్లేస్కు టన్నెల్ ఉన్న ఘటన జరిగిన ప్లేసు పూర్తిగా శ్రీశైలం పైన ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి అక్కడికి సహాయక చర్యలు అందించేందుకు వెళ్లాల్సిన సిబ్బంది కూడా కొంత టైం తీసుకునే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అంటే భారీ ప్రమాదం జరగకుండా, ప్రాణనష్టం జరగకుండా అయితే తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఘటనకు సంబంధించి పైకప్పు కూలడానికి కారణాలు ఏంటి అన్నది అది టెక్నికల్గా రిపోర్ట్ తీసుకునే పనిలో ఉన్న టెక్నికల్గా అధికారులు, జిల్లా యంత్రాంగం అనుకోండి, ఇరిగేషన్ సంబంధించిన అధికారులు అనుకోండి, ఆ రిపోర్ట్ను ప్రభుత్వానికి అందివ్వాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతానికైతే తక్షణ సహాయక చర్యలపైన పూర్తి కాన్సన్ట్రేషన్ అధికారులు చేయాలని చెప్పి సీఎం వారికి ఆదేశాలు జారీ చేశారు. బలరాం, అంటే ఇప్పటికే 3 కార్మికులను రక్షించారు సిబ్బంది. వారి ఆరోగ్య పరిస్థితి ఏ రకంగా ఉంది? ఎటువంటి వైద్యం అందుతోంది? వారికి సంబంధించి సహాయక చర్యల్లో భాగంగా 3 బయటికి తీశారంటున్నారు. ఇంకా 2-3 లోపల ఉన్నారంటున్నారు. ఎక్కడ కూడా వీటికి సంబంధించిన ఇంకా క్లారిటీ, స్పష్టత లేదు. ఏదేమైనప్పుడు కూడా కార్మికులైతే
లోపల ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వారిని రక్షించే చర్యలన్న ప్రధానంగా ఫస్ట్ టార్గెట్గా చేసుకోవాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక వారి ఆరోగ్యాలకు సంబంధించి వారి చికిత్సకు సంబంధించి ఎక్కడ వెనకాడాల్సిన అవసరం లేదు. మెరుగైన వైద్యం కోసం ఎక్కడికైనా పంపించి వాళ్ళకు తక్షణ మెరుగైన చికిత్స అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులు ఆదేశించడం జరిగింది. ఇక ఇద్దరు మంత్రులు జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు అక్కడికి బయలుదేరి వెళ్లారు. మరి కాసేపట్లో అక్కడికి చేరుకోబోతున్నారు. ఇక ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇక్కడ నుంచి ఉటావుటిన ప్రత్యేక హెలికాప్టర్లు అక్కడికి వెళ్లారు. కాబట్టి ఇక సహాయక చర్యలు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేందుకు అధికారులకు అయితే స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది అనుకోండి, ఫైర్ సేఫ్టీ అధికారులు అనుకోండి, పోలీసులు అనుకోండి, ఇరిగేషన్ సంబంధించిన సిబ్బంది అనుకోండి, ఈ అన్ని వింగ్స్ సంబంధించిన అధికారులందరూ కూడా అక్కడ సహాయక చర్యల్లో పాల్గొనాలని చెప్పి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ కొండల్. నాగర్ కర్నూలు జిల్లా దోమలపేంట దగ్గర శ్రీశైలం ప్రాజెక్టు ఎనమగట్టు టన్నెల్లో ప్రమాదం జరిగింది. 14వ కిలోమీటర్ దగ్గర 3 మీటర్ల మేర పైకప్పు కూలింది. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులకు గాయాలయ్యాయి. ముగ్గురిని బయటకు తీసిన సిబ్బంది వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే టన్నెల్లో ఇంకా 40 మంది చిక్కుకున్నట్టు తెలుస్తోంది. వీరిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ ప్రమాదం తెలుసుకున్న ఇరిగేషన్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై వివరాలు సేకరిస్తున్నారు. ఘటనా స్థలం నుంచి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాఘవేంద్ర సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర. బలరాం, నాగర్ కర్నూలు జిల్లా ఎస్ఎల్బిసి టన్నెల్లోను ఏదైతే ఎడమ కాలువకు సంబంధించినటువంటి టన్నెల్లను ఒక్కసారిగా టన్నెల్ అంతా కూలడంతోనూ ఉదయం ఏదైతే దినసరి కూలీగా వెళ్ళినటువంటి కూలీలు దాంట్లో దాదాపు 40 మందికి పైగా ఉన్నట్ల సమాచారము. అయితే ముగ్గురు మాత్రము వాళ్ళు గాయాలతో బయటపడినట్టు పరిస్థితి కనిపిస్తుంది. వారిని సున్నిపేంట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వాళ్ళకి ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారు. కానీ లోపల టన్నెల్లో చిక్కిపోయినటువంటి కూలీల గురించి మాత్రము ఎలాంటి సమాచారం బయటికి రావట్లేదు. వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా తెలియట్లేదు. ఎందుకంటే చాలా పొడవైనటువంటి టన్నెల్, చాలా లోతైనటువంటి టన్నెల్ కావడంతో కొంతవరకు ఎక్కువ ఆలస్యం అయితే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని మాత్రము అధికారులు వైపు అంచనా వేస్తున్నారు. అయితే ఆ టన్నెల్లో చిక్కుకున్నటువంటి వారిని బయటికి సురక్షితంగా తీసుకురావడం కోసము ఇరిగేషన్ శాఖ అధికారులు అయితే ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ సంఘటనకి ఇప్పటికే దాదాపు మంత్రులు ఇటు జూపల్లి కృష్ణారావు అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా బయలుదేరడం జరిగింది. మరికొద్ది సేపట్లో సంఘటన స్థలానికి మంత్రులు ఇద్దరు చేరుకుంటారు. వారిద్దరు చేరుకున్న తర్వాత అక్కడ ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి ప్రాజెక్టు లోపలికి వెళ్లి ఎస్ఎల్బిసి టన్నెల్ ను పూర్తి స్థాయిలో పరిశీలించి సంఘటన స్థలానికి ఏ విధంగా గల కారణాలు ఏంటనే దానిపైన కూడా అధికారులతో మాట్లాడే అవకాశం ఉంటుందని కూడా చెప్పవచ్చు. అంటే ఘటనా స్థలంలో ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి? లోపల ఎంతమంది చిక్కుకున్నట్టు తెలుస్తోంది? అయితే దాదాపు సహాయక చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ఇరిగేషన్ శాఖ అధికారులు, రెస్క్యూ టీం కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే ఆ పరిసర ప్రాంతాల్లోకి మీడియా కానివ్వండి ఇతర ఎవరు కూడా అనుమతించడం లేదు. చాలా దూరమే అక్కడ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అదే విధంగా ఉదయం 8:30 సమయంలోనే వాళ్ళంతా కూలీలంతా లోపలికి వెళ్ళడం జరిగింది. 9:30 సమయం కల్లా ఈ ఘటన చోటు చేసుకున్నది. అంటే దాదాపు 3 గంటలు కావస్తుంది ఈ ఘటన చోటు చేసుకుని. 3 గంటల నుంచి కూడా సమాచారం బయటికి రాకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కొంతవరకు కవర్ చేసే ప్రయత్నం చేశారు. కానీ విషయం పెద్దగా కావడంతో ఇష్యూ పెద్దగా అయింది. దీంతో విషయం బయటకు రావడం జరిగింది. వెంటనే గాయపడినటువంటి వారిని ఏదైతే సున్నిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో ఇంకెంత మంది ఉన్నారని చెప్పేసి విషయం అయితే బయటకు రావడంతో ఒక్కసారిగా అక్కడ పరిస్థితి ఎంతో ఉధృతంగా మారింది. కూలీల్లోకి ఏమైనా ప్రమాదం జరిగిందా అనేది మాత్రం కొంతవరకు ఆందోళన కలిగించే అంశంగా మారిందని కూడా చెప్పవచ్చు. అంటే ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు ఏమైనా చెప్తూ ఉన్నారా? ఇప్పటికే ముగ్గురిని రక్షించి వారికి ఇప్పటికే వైద్య పరీక్షలు కూడా అందిస్తూ ఉన్నారు, చికిత్స అందిస్తూ ఉన్నారు. వారితో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? ఈ ఘటనకు సంబంధించి వారేం చెప్తున్నారు? అయితే వాళ్ళు పూర్తిగా మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకి ట్రీట్మెంట్ అందుతుంది. అయితే మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అంటే దాదాపు అది 20 కిలోమీటర్ల వరకు ఆ టన్నెల్ పొడవు ఉంటుంది. ఇప్పటి వరకు 10 కిలోమీటర్లు గతంలోనే పూర్తయింది. మిగతా 10 కిలోమీటర్ల టన్నెలకు 4-5 రోజుల క్రితమే పనులు ప్రారంభించడం జరిగింది. 4 రోజుల కిందట పనులు ప్రారంభించినప్పటికీ ఒక్కసారిగా ఆ టన్నెల్ కూలడం ఏంటనేది ఓవైపు ప్రశాంతకరంగా మారింది. ఎందుకంటే చాలా లోతైనటువంటి టన్నెల్, చాలా పొడవు ఉన్నటువంటి టన్నెల్ కావడము, అదంతా కూడా కొంత గ్యాప్ రావడము, పనులన్నీ కూడా ఆలస్యంగా తిరిగి ప్రారంభించడంతో కొంత గ్యాప్ రావడం జరిగింది. దాంతో ఆ టన్నెల్ పై భాగం అంతా కూడా నీటితో తడిసి, ప్రతిరోజు నీటితో తడిసినటువంటి భాగం అంతా కూడా ఒక్కసారిగా ఆ టన్నెల్ అంతా కూడా కుప్పకూలినట్టు కూడా తెలుస్తుంది. నీటి తేమకి కూలిందా లేదంటే ఇతర కారణాలు ఏంటనేది మాత్రము ఇప్పటి వరకు కూడా ఇంకా పూర్తి స్థాయిలో విషయాలు బయటకు రాలేదు. అధికారుల విచారణలో ఏంటనేది మాత్రం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది.
అంటే ఇప్పటికే లోపల 40 మంది చిక్కుకున్నట్టు మనకు సమాచారం అందుతోంది. వారందరినీ క్షేమంగా బయటకు తెచ్చేందుకు ఎటువంటి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారు అధికారులు? అయితే ఇప్పటికే ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళంతా సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. రెస్క్యూ టీం అంతా కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఎక్కడ కూడా వాళ్ళకి టన్నెల్ చాలా లోతైనటువంటి టన్నెల్ కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలోనూ వాళ్ళని సేఫ్ గా తీసుకొచ్చడానికి ఎన్డీఎస్ఏ ఇప్పటికే వాళ్ళంతా కూడా డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం అంతా కూడా అక్కడికి చేరుకున్నది. అయితే వారికి ఎలాంటి అక్కడ ఆక్సిజన్ సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. టన్నెల్లోనూ ఒక గృహలాగా ఉంటుంది కాబట్టి అక్కడ ఆక్సిజన్ సంఘటన జరిగినప్పుడు ఆ మట్టి కుప్పలంతా కూడా వారి కార్మికులపై పడి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఆక్సిజన్ సరఫరా చేసేందుకు ప్రత్యేక సిలిండర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఆక్సిజన్ అన్ని కూడా అందించి వారిని సేఫ్ గా తీసుకొచ్చేందుకు కూడా అక్కడ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఏర్పాటు చేస్తుంది. అంటే గతంలో ఎప్పుడైనా ఇలాంటి చిన్న చిన్న ఘటనలు ఏమైనా చోటు చేసుకున్నాయా? అప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించారు? గతంలో ఇలాంటి ప్రాజెక్టు టన్నెల్స్ తవ్వకాలు జరిగేటటువంటి క్రమంలోనూ చాలా వరకు ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ ఇంత పెద్ద మొత్తాన 40 మంది కార్మికులు ఎప్పుడు కూడా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోలేదు. ఒకరిద్దరు కార్మికులు ఏదైనా దానిలో చిక్కుకుంటే వారిని సేఫ్ గా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మాత్రము వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం అప్రమత్తమై వెంటనే బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఈ రోజు ఒకసారిగా 40 మంది కూలీలకు పైగా ఉన్నారు. పైగా 3 గంటలకు సమయం పైగా అవుతుంది. ఇంతవరకు కూడా ఇంకా బయటికి తీసుకురాలేకపోవడంతో కొంతవరకు మాత్రము ఏదైనా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి మాత్రము కొంత అధికారులలో కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఆ కూలీల వాళ్ళ బంధువులలో కూడా ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నదని కూడా చెప్పవచ్చు. రాఘవేంద్ర, ఖచ్చితంగా ఎంత కాదన్నా 40 మంది కార్మికులు చిక్కుకున్నారు అనగానే వారి బంధువుల్లో కూడా ఒక ఆందోళన అలజడి మొదలవుతుంది. ఘటనా స్థలానికి వారు కూడా చేరుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారి బంధువుల్లో ఒక భరోసా, ఒక ధైర్యం నింపే ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నారా? ఏమైనా ఆంక్షలు కొనసాగుతున్నాయా? వారి కుటుంబీకులకు పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వడం జరిగింది. కొంతమంది ఇప్పటికే ప్రాజెక్టు దగ్గరకు చేరుకుంటున్నారు. కొంతమంది కార్మికుల బంధువులకు కొంత సమయం పట్టవచ్చు రావడానికి. కానీ అక్కడికి మంత్రులు వచ్చిన తర్వాత మంత్రులు అంతా ప్రాజెక్టు అంతా సందర్శించిన తర్వాత అక్కడ జరిగినటువంటి ప్రమాదం పైన పూర్తి స్థాయిలో అధికారులతో అక్కడ ఎంక్వైరీ జరిగిన తర్వాత ఎలా జరిగింది దానిపైన విచారణ జరుపుతారు. తదనంతరం వాళ్ళ కుటుంబాలకు భరోసా కల్పించే విధంగా మంత్రులు మాట్లాడే అవకాశం ఉంటుంది. మంత్రులు మాత్రం ఇప్పటికే పూర్తి స్థాయిలోనూ ఎక్కడ కూడా సమస్యలు తలెత్తకుండా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఒక మంత్రులు వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితి అంతా పరిశీలించిన తర్వాత కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. వారి కుటుంబ సభ్యులకు పూర్తి స్థాయిలో భరోసా కల్పిస్తారు. కార్మికులకు ఎలాంటి నష్టం జరగకుండా వారిని సేఫ్ గా బయటికి తీసుకొస్తామనే భరోసా అయితే కల్పించేటువంటి ప్రయత్నం అయితే చేసే అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు. రాఘవేంద్ర, అంటే ఇప్పటికే మంత్రులు అక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంతసేపట్లో ఘటనా స్థలానికి చేరుకునే అవకాశం ఉంది? మంత్రులు వచ్చిన తర్వాత అక్కడ సహాయక చర్యలు ఇంకా ఎంత స్పీడప్ చేసే అవకాశాలు ఉంటాయి? ఇంకా ఎటువంటి ప్రత్యేక బృందాలను అక్కడికి రంగంలోకి దింపే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి? మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు జూపల్ కృష్ణారావు ఇద్దరు కూడా ప్రత్యేక హెలికాప్టర్స్ విషయం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి సంబంధించి విషయం తెలిసిన వెంటనే వాళ్ళు ప్రత్యేక హెలికాప్టర్ తీసుకొని బయలుదేరడం కూడా జరిగింది. మరో దాదాపు 30-40 నిమిషాల్లోనూ సంఘటన స్థలానికి చేరుకుంటారు. సంఘటన స్థలానికి చేరుకున్న తర్వాత అక్కడ నుంచి ప్రాజెక్టులోకి వెళ్ళడం జరుగుతుంది. ప్రాజెక్టు లోపల పూర్తి స్థాయిలోనూ ఎడమ కాలువకు సంబంధించినటువంటి టన్నెల్ ను అంతా పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత ఇరిగేషన్ శాఖ అధికారులతో అక్కడ ఉన్నటువంటి నిపుణుల బృందంతో కూడా మాట్లాడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే పూర్తి స్థాయిలోనూ చక్కదిద్దే ప్రయత్నం చేస్తారు. అదే విధంగా అదనపు బలగాలు అక్కడ రెస్క్యూ టీమ్ కు మరింత సహాయక చర్యలు అందించేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్ల విషయానికి ఇప్పటికే అధికారులతో మాట్లాడడం కూడా జరిగింది. మంత్రులు ఎంత ఖర్చైనా పర్లేదు అక్కడ ఉన్నటువంటి వారికి పూర్తి స్థాయిలో మెరుగైన వైద్యం అందించాలి గాయపడిన వారికి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.